హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. ఇది సెకండ్ మ్యాచ్ ఈరోజు జరగబోయేది. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందే యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి క్రికెట్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో ఈరోజు జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో గెలవడం జరిగింది. అంతకుముందు మ్యాచ్ కూడా ఎల్ఎస్జీతో గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా గెలిచి టోర్నమెంట్ అంటే లీగ్స్ని ఎండ్ చేయాలనుకుంటారు, ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు కాబట్టి. సో ఈరోజు జరగబోయే మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూడండి. ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనత్కర్, అనికేత్ వర్మ, ఈశాన్ మలింగ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో వీళ్ళతో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరుంటారో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ స్క్వాడ్ చూడండి. కేకేఆర్ స్క్వాడ్లో లాస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది వర్షం కారణంగా. సో అంతకుముందు మ్యాచ్లో ఎవరైతే ఆడారో సిఎస్కేతో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. చూద్దాం ఎవరు ఆడతారు. సో ఈరోజు ఆడబోయే ప్లేయింగ్ 11 ఎవరు అంటే అజింక్య రహానే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, గుర్బాజ్, రఘువంశీ, వైభవ్ అరోరా, పావెల్, మోయిన్ అలీ, మనీష్ పాండే వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ఎస్ఆర్ఎస్ స్క్వాడ్లో ఇందాక చెప్పాను కదా, హర్ష్ దుబే కూడా ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడారు. సో ఈ మ్యాచ్ హర్ష్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడారు. సో చూద్దాం. సో ఇది ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ మరియు కేకేఆర్ స్క్వాడ్. మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఇది హోమ్ గ్రౌండ్లో జరగాల్సిన మ్యాచ్, అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరగాల్సిన మ్యాచ్ కానీ వేరే దగ్గర అవుతుంది. పోస్ట్ బాండ్ అయింది కదా, దాని తర్వాత వేరే దగ్గర జరగబోతుంది. ఇది ఢిల్లీలో జరగబోతుంది. సో అంటే హోమ్ గ్రౌండ్ లాంటిది ఎస్ఆర్హెచ్కు. సో కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్ అని అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ అని. ఇప్పుడు అంటే ఎస్ఆర్హెచ్కి హైదరాబాద్ లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఆడుతున్నారు ఢిల్లీలో. సో ఈరోజు విన్నింగ్ ప్రిడిక్షన్ ఏంటి అంటే, రెండు క్లోజ్ మ్యాచ్ అని అనుకోవచ్చు. రెండు కూడా ఎలిమినేషన్ అయినటువంటి టీమ్సే. క్లోజ్ ఉండొచ్చు మ్యాచ్, కానీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. సో 51% ఎస్ఆర్హెచ్కి ఇస్తాను, 49% కేకేఆర్కి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ప్రకారం ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది 51%, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను 49%. చూద్దాం ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.